భూలోక వైకుంఠమైన భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం పుష్కర పట్టాభిషేక మహోత్సవాల్ని భక్తులు ఎంతో విశిష్టంగా భావిస్తూ ఉంటారు. ఈ పుణ్య కార్యంలో భాగస్వాములవటం పుణ్యఫలమని విశ్వసిస్తారు. ఈ ఏడాది నుంచి చేనేత కార్మికులు స్వామివారి కళ్యాణం పట్టాభిషేకానికి పట్టు వస్త్రాల్ని సమర్పించున్నారు. భద్రాద్రిలో శ్రీ సీతారాముల కళ్యాణానికి పట్టాభిషేకానికి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పోచంపల్లి పట్టు వస్త్రాలను నేసి సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయ స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు సిద్ధమయ్యారు. 2 రోజుల క్రితమే భద్రాచలం చేరుకున్న చేనేత వృత్తిదారులు రంగనాయకుల గుట్టపైన శ్రీ భక్తరామదాసు జ్ఞాన మందిరంలో మగ్గం ఏర్పాటు చేసుకున్నారు. ముందుగా అంతరాలయంలో స్వామివారికి పూజలు చేసి నేత పనులు లాంఛనంగా ప్రారంభించగా ఏఈఓ శ్రావణ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. మేము గత 3 సంవత్సరాల క్రితము ఒక బృందంగా ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరము మేము ఇక్కడ ప్రత్యేకంగా నియమనిష్టలతో యొక్క స్వామివారికి దర్శనం చేసుకున్న తర్వాతనే ఈ యొక్క మగ్గం పనులను ప్రారంభించి పూర్తి స్థాయిలో మేము 17 కళ్యాణోత్సవం సంబంధించి 16వ తారీఖు ఎదుర్కొన్న సందర్భంగా ప్రత్యేకంగా ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి ఈవో గారి చేతుల మీదుగా స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. శ్రీరామ నవమి రోజున జరిగే సీతారాముల కళ్యాణం సందర్భంగా పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురు వస్త్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. సంప్రదాయబద్ధంగా అలంకరించి స్వామివార్లను ముస్తాబు చేసేందుకు చేనేత కార్మికులు అందమైన రంగులతో వస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. సీతమ్మ వారికి 4600 పోగులతో 5 రంగులతో మిళితమైన జాకెట్టుతో కూడిన చీరను నేస్తున్నారు. ఇది 6.5 మీటర్లు ఉండి సుమారు 600 గ్రాముల బరువు ఉంటుందని అంచనా. కళ్యాణం రోజు గంధం రంగుతో కూడిన చీర, పుష్కర పట్టాభిషేకం రోజు పసుపు, ఎరుపు రంగుల మిశ్రమంతో కూడిన చీరలను ప్రత్యేకంగా నేస్తున్నారు. రామలక్ష్మణ ఆంజనేయ స్వామికి 4 మీటర్ల పొడవుతో పంచెలు, 2 మీటర్ల పొడవుతో కండువాలు తయారు చేస్తున్నారు. ఒక్కొక్కరు 4800 పోగులతో వస్త్రాలను నేయనున్నారు. స్వామివారికి కళ్యాణం రోజున గంధం రంగుతో, పట్టాభిషేకం రోజు ఎర్ర రంగుతో కూడిన వస్త్రాలను అందించనున్నారు. పంచె, కండువా కలిపి ఒక్కో జత సుమారు 500 గ్రాముల బరువు ఉంటుందని చేనేత కార్మికులు చెబుతున్నారు. సాధారణంగా రోజుకు 8 గంటల చొప్పున మగ్గం పైన పనిచేస్తే ఒక చీర తయారీకి 5 రోజులు పడుతుందని కార్మికులు అంటున్నారు. వేడుకలకు సమయం తక్కువగా ఉండటంతో 6 చేనేత కార్మికులు రోజుకు 3 షిఫ్ట్ల వారీగా నేత పనులు చేపట్టనున్నారు. సుమారు 15 రోజుల్లో స్వామివారి వస్త్రాలను తయారు చేయనున్నారు. పూర్తిగా చేనేత మగ్గంపై నేసే వస్త్రాలకు సుమారు ₹1,00,000 వరకు ఖర్చవుతుందని సంఘం సభ్యులు పేర్కొంటున్నారు.